నిన్న పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం పెట్టిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కాదు, అది ఖచ్చితంగా కుర్చీ బచావ్ బడ్జెట్, బీహార్ ఏపీ బడ్జెట్ అని చాలా మంది లీడర్లు గర్వైనరు కదా. ఇక సెంటర్ సర్కార్ వాళ్ళు అటు బీహార్కు ఏపీకి భారీగా నిధులు ఇచ్చే వరకు ఎన్డీఏ మిత్రపక్షాలు మస్తు సంబరపడ్డాయి. అయితే గా నిధుల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ నడుస్తున్నది. గదేందో చూస్తే మీరు పరిశనవుడే కాదు, అటు బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు ఇటు చంద్రబాబు సారు కూడా పరేషాన్ అవుడు పక్క. ఇంతకు గా ముచ్చటేందంటే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తున్నాం అని నిన్న నిర్మల మేడం చెప్పే వరకు ఏపీ జనాలందరూ మస్తు సంబరపడ్డరు. అయితే గా ఇచ్చే పైసలు నిధులా లేకపోతే అప్పు కింద ఇస్తున్నారా, జరంత క్లారిటీ ఇయ్యుండ్రి మేడం అని అడిగే వరకు నిర్మల మేడం గీ తిరగ క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది ఈ లెక్కన చూసుకుంటే బీహార్ కు కూడా అప్పు కిందనే నిధులు కేటాయించిండ్రన్నట్టు. ఇక ముచ్చట తెలిసి F2 సినిమాల గీ సీన్ ను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కొందరు. ఉన్నది ఎక్కడికి పోతే ఉన్నదంతా వాళ్ళకేగా, ఎంతుంటే అంత అదన్నట్టు ముచ్చట. బీజేపీకి మిత్రపక్షాలుగా జేడీయూ టీడీపీ ఉన్నాం, మరి మాకు బడ్జెట్లా పెట్టిపోతలేం పెడతారు అని ఇటు నితీష్ కుమార్ అటు చంద్రబాబు సార్ అడిగితే ఉన్నది ఇద్దరు, ఉన్నది ఏడికి పోతుంది, ఉన్నదంతా వాళ్ళకే కదా అని నిర్మలమ్మ చెప్తున్నదన్నట్టు. మొత్తానికి F2 సినిమాల కదా ఎంతుంటే అంత అని అల్లులను మాయ చేసినట్టు ఇటు నిర్మల మేడం కూడా అటు నితీష్ కుమార్ను ఇటు చంద్రబాబు సార్ను నిధులిస్తున్నట్టు అప్పులు తెచ్చిచ్చి భలే కవరింగ్ చేసింది కదా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.